ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇకపై ప్రజల ముంగిటికే పాలన అందనుంది. అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేవలం కలెక్టరేట్లకు మాత్రమే పరిమితమైన గ్రీవెన్స్ డేను ఇకపై నియోజకవర్గ స్థాయికి విస్తరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శుక్రవారం సామాన్యుడి సమస్యను వినేందుకు అధికారులే క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో గ్రీవియన్స్ నిర్వహిస్తున్నట్లే ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ డే నిర్వహించాలని సీఎం స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా సింగపూర్ తరహాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ వంటి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించడం జరిగింది. అలాగనే కలెక్టర్లు ప్రతి నెల కనీసం 4 సార్లు నియోజకవర్గాలను సందర్శించి ప్రజల్లో విశ్వాసం పెంచేలా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మీకు 20 మందిని గెలిచారు, 50 మందిని గెలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది. దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. పీజీఆర్ఎస్ వచ్చినప్పుడు దెర్ ఇస్ 2 ways. ప్రజా దర్బార్ పెడుతున్నాం. నిన్న సింగపూర్ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వాళ్ళు. బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ ఇంటిగ్రేట్. పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో బోత్ ఆఫ్ దెమ్. పొలిటికల్ గా పర్సనల్ వర్క్ వస్తే అది వేరే విషయం, అది పాలిటీషియన్ చూస్తారు. కానీ గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ టు మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు చెప్పిన మోడల్ ప్రకారం సింగపూర్ లో ఒక 25 మంది వస్తారు, 3 hours కూర్చుంటారు, ఐరన్ అవుట్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ అని ఇన్నేసిన తర్వాత కంటిన్యూగా వాళ్ళు సాటిస్ఫై చేసి 15% సాల్వ్ అవుతాయి. దే ఆర్ ఆల్సో అన్రీజనబుల్. బట్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఇది డిస్పోజ్ చేయడం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. దిస్ ఈజ్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. అక్కడ కంపల్సరీగా మీరు ప్రోగ్రామ్ ఇష్యూ చేసినప్పుడు మళ్లీ ఎమ్మెల్యే నాకు టైం వచ్చిన నా టైం ప్రకారం మీరు రమ్మంటే కుదరదు. కంపల్సరీగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెడతారు. కలెక్టర్ సిస్టమ్ కూడా కాకుండా 1, 2, 3 ఉన్నాయి సీరియల్ నెంబర్, ఎలక్షన్ లిస్ట్, దాని ప్రకారం పెట్టండి. కంపల్సరీగా మండే ఇది ఉంటుంది కాబట్టి మేక్ ఇట్ ఫ్రైడే, యూనిఫామ్ ఫ్రైడే గ్రీవెన్స్ డే. యూ విల్ గో టు ది ఫీల్డ్. వాళ్ళు సీరియల్ నెంబర్ ప్రకారం మీది 1 ఇచ్చాపురం, ఫస్ట్ ఇచ్చాపురం పోతారు సార్. వాళ్ళు అడిగేది ఎవడు పెడతాడు, ఎప్పుడు పెడితే అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు, దాని నుంచి మోక్షం ఇప్పించండి, ఏదో ఒక రోజు ఫిక్స్ చేయండి దానికన్నా అడుగుతున్నారు. అది కూడా ఒకసారి పెట్టేసి 1 day మీరు కూడా వీడియో కాన్ఫరెన్సెస్ అన్ని కూడా వాళ్ళు కూడా ఫీల్డ్ పోయి పనిచేయాలి కాబట్టి ఇన్ ఎ వీక్ 1 day ఆల్ వీడియో కాన్ఫరెన్స్ ఎవరన్నా కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోమనండి. దెన్ దే విల్ బి ఎంగేజ్. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ దే నీడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. అది ఒక సిస్టమ్ పెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగరంలోని కొండ ప్రాంతాల్లో నివసించే వారు 150 గజాల లోపు స్థలాల్లో ఇల్లు ఉన్న సుమారు 30,000 మందికి జీవో నెంబర్ 30 ద్వారా క్రమబద్దీకరణ చేసి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా అధికారుల సమన్వయంతో ప్రతి వార్డులోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం 45వ డివిజన్లోని కవిల సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జూండి రాకేష్ హాజరయ్యారు. ప్రజా సమస్యల్ని వినతి పత్రాల ద్వారా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని కొండ ప్రాంతాల్లో నివసించేవారు 150 గజాల లోపు స్థలాల్లో ఇల్లు ఉన్న సుమారు 30,000 మందికి జీవో నెంబర్ 30 ద్వారా క్రమబద్దీకరణ చేసి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని, స్థానిక టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవియన్స్ కి. మొన్న కూడా గ్రీవియన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవియన్స్ లో అంత ముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధుల తీవ్రత భయాందోళన కలిగిస్తోంది. ఏకొండూరు, గంపలగూడెం మండలాలు మరో ఉద్దానంలా మారుతున్నాయని సిపిఐ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలోని కిడ్నీ బాధితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. జలజీవన్ మిషన్ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ వ్యాధి కోరలు చాస్తోంది. సురక్షితమైన త్రాగునీరు లేక వందలాది మంది కిడ్నీ బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ నేత దోనేపూడి శంకర్ శుక్రవారం హనుమాన్పేటలోని దాసరి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఏకొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను ఇంటింటికి కుళాయిల ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై ఇంజనీరింగ్ నిపుణులతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ బహిరంగ లేఖ. మరో ఉద్దానములా మారుతున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, ఏకొండూరు, గంపలగూడెం తదితర గ్రామాల పరిస్థితి అత్యంత దమనీయంగా, నెలకి 5 చొప్పున చనిపోతున్నటువంటి మరణ మృదంగాలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన, అంటే ఈ రోజున ఏకొండూరు మండల పర్యటన పెట్టుకున్నారు. పర్యటన వాయిదా పడింది. వాయిదా పడినప్పటికి కూడా సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మా అభిప్రాయాన్ని ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరికీ కూడా మేము లేఖల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాం. ఇవాళ జలజీవన్ ప్రాజెక్టు పేరుతో 50 కోట్ల రూపాయలతోటి కృష్ణా జలాల సరఫరాకు పైప్ లైన్స్ నిర్మాణం జరిగింది.
అది అనేక సంవత్సరాలుగా సిపిఐ పోరాట ఫలితంగా 2024 సంవత్సరంలో 100 కిలోమీటర్స్ ఏకొండూరు టు విజయవాడ పాదయాత్ర చేసి కిడ్నీ బాధితులతో పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో చివరి రోజున 3వ రోజున కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించి చేయటం జరిగింది. దాని ఫలితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి జలజీవన్ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మంచినీటి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీ మంగళవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైదిక కమిటీ సూచనల మేరకు దేవస్థాన అధికారులు ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రధానంగా ఘాట్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, మెట్ల మార్గంలో స్వామివారి ఆలయంతో పాటు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల కోసం 3 ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, శోభాయమానమైన పుష్పాలతో ముస్తాబు చేశారు. హనుమాన్ జయంతి పర్వదినాన భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరుతున్నారు. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి సన్నిధిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి కృపతో గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దివ్య ఆశస్సుల కోసం భక్తులు పోటెత్తారు. గుడ్లవల్లేరు మండలంలో వెలిసిన శ్రీ మహిమాన్విత క్షేత్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సందర్శించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. దాతల ఉదారతతో నిర్మించిన ఈ భవనం ఆలయ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ తో సహా పలువురు ముఖ్య నేతలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ తో సహా పలువురు ముఖ్య నేతలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెంచారు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. ఉంగుటూరు మండలం మానికొండ, తరిగొప్పల మధ్య అత్యంత అధ్వానంగా ఉన్న రహదారి పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రహదారులు గుంతలమయంగా మారాయని విమర్శించిన యార్లగడ్డ 20 రోజుల్లోనే ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గన్నవరం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. మానికొండ నుంచి తరిగొప్పల వరకు ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుందన్న స్థానికుల ఫిర్యాదుపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తక్షణమే స్పందించారు. 2.5 కోట్ల వ్యయంతో ఈ రహదారి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకున్న ఆయన పనుల్లో నాణ్యత పాటిస్తూనే కేవలం 20 రోజుల్లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు స్పష్టమైన డెడ్ లైన్ విధించడం జరిగింది. అభివృద్ధి అంటే కేవలం నగదు బదిలీ కాదని మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ పరిశ్రమలు వస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిధులతో దరిగొప్పలో మారికుంటుంటే అధ్వానంగా నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ రోడ్డుగా ఉంది ఇది. దాంట్లో నో డౌట్ ఒకటి. కానీ ఇది శంకుస్థాపన చేస్తాకు వచ్చినా ఆ పెద్ద ఏం చెప్పేది అంటే మా ఊర్లో చుట్టుపక్కల అన్ని గ్రామాలతో పోలిస్తే సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. గత ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ అభివృద్ధిని అంత నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ పరిస్థితులు దాపుకొచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తే తప్ప ఈ రోడ్లన్నీ గాలికి వదిలేసి ఆ గుంటలు వదిలేసినట్టు వదిలేస్తే ఈ రాష్ట్రానికి పారిశ్రామికతలు వచ్చేవాళ్ళు కాదు. దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి పరిశ్రమలు రావడానికి కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా గత 23 మాసాల్లో వచ్చిన కంపెనీ అనే కారణం ప్రభుత్వం అభివృద్ధి మీద కూడా శ్రద్ధ పెట్టింది. కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తను పరిపాలించిన టైంలో డీబీటీ ట్రాన్స్ఫర్లు తప్ప ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ వల్ల పెట్టుబడులు రావనే ప్రాథమిక నిజాన్ని కూడా విస్మరించడం వల్ల పారిశ్రామికత ఈ రాష్ట్రం ఉన్నాడు కూడా పారిపోయిన పరిస్థితి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, లోకేష్ ప్రయత్నంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలో వస్తాయనేది మీ మీడియా సాక్షిగా మీ మీడియా వాళ్ళకే మాకన్నా ఎక్కువ తెలిసిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి అలాగే పనిచేస్తున్నా. ఈ గ్రామానికి అయితే దాదాపు ఇది 9వ సారి 10వ సారి. నేను అనుకుంటున్నా గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన వాళ్ళు
మానుకొండ 10 ఏళ్లలో అన్నిసార్లు కూడా వచ్చి ఉంటారని భావిస్తాను. నాకు ప్రజా సమస్యలు 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోదు, ఏ రోడ్డు బాగుంటుంది అనేది నాకు మైండ్లోనే తెలుసు. అలాంటిది ఈ రోడ్డుని వేద్దామని ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి, ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ట్రై చేసిన నిధుల లేమి వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయింది. కానీ ఎలాంటి పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా అన్ని రోడ్లు వేస్తే ఈ రోడ్డు గురించే ప్రస్తావిస్తున్నారు. సో అది కూడా ఇవాళతో కాలం చెల్లింది. కాంట్రాక్టర్ కూడా 30 రోజులు అంటున్నారు, కానీ ఒక 20 రోజుల్లో ఈ రోడ్డును కంప్లీట్ చేస్తుందిగా కోరుతున్నాం. 4,25,00,000 రూపాయలకి నందమూరు రోడ్డు కాకుండానే మానికొండ గ్రామానికి కేటాయించాం. మానికొండ గ్రామం జనాభా ఎక్కువ ఉండి ఉంగుటూరు మండలంలో పెద్ద గ్రామంగా ఉంది. అలాగే ఆ ఎంట్రన్స్ దగ్గర స్కూల్ దగ్గర గుడివాడ వెళ్ళే రోడ్డు కూడా రిపేర్లు కూడా దాదాపు 55 లక్షల 95 లక్షల రూపాయలు. అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ని గతంలో గాలికి వదిలేస్తే దానికి మొన్న ముఖ్యమంత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ గ్రీవెన్స్ డేలో యువ నాయకులు బొండ సిద్ధార్థ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతుల్ని స్వీకరించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడికక్కడే పలు సమస్యలకి పరిష్కారం చూపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ డే వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం, పింఛన్లు, ఆర్థిక సహాయం మరియు స్వయం సహాయక సంఘాల సమస్యలపై సిద్ధార్థకు వినతి పత్రాల్ని అందజేయడం జరిగింది. మిగిలిన సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అలాగని టిట్కో ఇళ్ల పంపిణీ, BLC పథకం కింద 2.5 లక్షల సాయం అందించేలాగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. పట్టణ ప్రణాళిక సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు విజయవాడలో గురువారం ప్లానింగ్ విభాగం సిబ్బందికి APDPMS ట్రైనింగ్ 2.0 ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక సాంకేతికపై అవగాహన రాజమండ్రి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్ టెక్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సంధ్య సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా భవన నిర్మాణ ప్లాన్ల పరిశీలన, ఆన్లైన్ ద్వారా అభివృద్ధి అనుమతుల జారీ ప్రక్రియ మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై నిపుణులు సవివరంగా అవగాహన కల్పించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం గోదారి గట్టుపైన అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరో సుమంత్, ప్రభాసు, హీరోయిన్ నిధి ప్రదీప్ ప్రత్యేక పాత్రలతో జగపతి బాబు, లైలా బాగా నటించారని అన్నారు. కామెడీ కూడా బాగా పండిందని, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దర్శకుడు సుభాష్ చంద్ర, నిర్మాత అభినయ్ కాంబినేషన్ లో నిర్మించిన గోదారి గట్టుపైన రివ్యూ షో గురువారం క్యాపిటల్ సినిమాస్ లో ప్రదర్శించబడింది. సురేష్ మూవీ డిస్ట్రిబ్యూటర్ భగవాన్, క్యాపిటల్ సినిమా జనరల్ మేనేజర్ లోకేష్ సినిమా వీక్షించారు. సురేష్ మూవీ డిస్ట్రిబ్యూటర్ భగవాన్, క్యాపిటల్ సినిమా జనరల్ మేనేజర్ లోకేష్ సినిమా వీక్షించారు. గత కొంతకాలంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలకు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఆ కోవలోకే గోదారి గట్టుపైన సినిమా వస్తుందని అన్నారు. ప్రధానంగా గోదారి తీరంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి అందాలు మరియు ఒక సామాజిక ఇతివృత్తం చుట్టూ తిరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నటీనటులు అందరూ కూడా కొత్తవారైనా చాలా సహజంగా నటించారని అన్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పల్లెటూరి ప్రేమ కథను గుర్తు చేస్తోంది. మొత్తం మీద కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం గోదారి గట్టుపైన. చూడాల్సిన సినిమా మూవీ ఇది, చాలా బాగా తీశాడు. సో ఇంకా చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఏమంటారు. సినిమా బాగుంది, చూడాలి సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. ఇదంతా బాగుంది. చాలా బాగుంది, చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఏదో ఉంది ఏంటిది, ఏదో డైలాగ్ గుర్తురాట్లా, చాలా బాగుంది. కామెడీ, లవ్ స్టోరీ బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.